ఈ ట్రైన్ పేరు గ్లేసియర్ ఎక్స్ప్రెస్. పేరు అక్షరాలా అర్థం చేసుకుంటే హిమానినదం ఎక్స్ప్రెస్ అన్నమాట. ఎక్స్ప్రెస్ ట్రైన్ అని పేరు పెట్టారు కాని నిజానికి ఇది చాలా స్లోగా వెళ్తుంది. ఈ ట్రైన్ మొత్తం గ్లాస్ కేబిన్లా ఉంటుంది. పెద్ద పెద్ద గాజు కిటికీలతో పూర్తిగా కవర్ చేసి ఉంటుంది. అందుకే ప్రయాణం మొత్తం మౌంటైన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. హలో అందరికీ, మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగుకి స్వాగతం. ఇప్పుడు మనం ఈ గ్లాస్ కేబిన్ ట్రైన్లో పూర్తిగా కూర్చోబోతున్నాం. లోపల కూర్చోగానే ఈ ట్రైన్ మనల్ని మౌంటైన్స్ మీదకి, మౌంటైన్స్ దాటుతూ తీసుకెళ్తుంది. లోయల మధ్యగా కూడా వెళ్తుంది. ఎటు చూసినా చుట్టూ మంచు, ఐస్. ఏ వైపు చూసినా అంతా చాలా అందంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం మంచు, ఐస్తో కవర్ అయిపోతుంది. ప్రతి యాంగిల్ నుంచి ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూర్చుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీరు రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ వెళ్లి గ్లేసియర్ ఎక్స్ప్రెస్ గ్లాస్ కేబిన్ ట్రైన్ ఎక్కొచ్చు. గ్లేసియర్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో ఎలా తెలుసుకుంటారు? డిస్ప్లే బోర్డు చూడండి. గ్లేసియర్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 12కి వస్తుంది. ఇప్పుడు మనం స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ట్రైన్ ఉదయం 9:14కి వస్తుంది. ఎక్కడ చూపిస్తున్నారు? డిస్ప్లే బోర్డులో చివరి లైన్ చూడండి. గ్లేసియర్ ఎక్స్ప్రెస్ పే 9:14. ట్రైన్ మీద ఏమి రాసుంది? అది ట్రైన్ కంపెనీ పేరు. ట్రైన్ని చూడండి, చాలా బాగుంది. అన్నీ పెద్దవే, వ్యూ పెద్దది, కిటికీలు పెద్దవి, అంతా పెద్ద గాజుతోనే ఉంది. ఇప్పుడు మనం గ్లేసియర్ ఎక్స్ప్రెస్ కోసం ప్లాట్ఫామ్ నంబర్ 12 దగ్గర ఉన్నాం. ట్రైన్ నంబర్ 94. ట్రైన్ని చూడండి, తర్వాత నన్ను చూడండి. ఇదే గ్లేసియర్ ఎక్స్ప్రెస్. ఒక్కసారి చెక్ చేస్తా. ట్రైన్ దగ్గరికి వెళ్లి చూస్తా. గ్లేసియర్ ఎక్స్ప్రెస్ వస్తుందా? ఓకే. వైబ్రేషన్. నాకు కాస్త భయం వేస్తోంది. ఇక్కడ చూడండి. కిటికీ ఎంత పెద్దదో చూడండి. ఆ కిటికీని చూడండి. ఓకే, మన కోచేది? మన కోచ్ నంబర్ 44. అది మనదేనా? అది 41. అది 42. తర్వాతది 44. చివరి కోచ్ దానికి ముందే ఉంది. మనం చివరిదాకా నడవాలి. ప్లాట్ఫామ్ ఇన్స్పెక్టర్ గడియారం ముందుగా వెళ్లమన్నారు. చేతులు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. ట్రైన్ ఏ దిశగా వెళ్తోంది? నా పక్కనే కూర్చో. ఎవరూ రావు. అందరూ విండో సీట్నే కోరుకుంటారు. ఇండియాలోలాగా సమోసాలు, కాఫీ అమ్మితే ఎంత బాగుంటుందో. పర్ఫెక్ట్. ఐస్ మౌంటైన్. ఈ వైపు చూడండి. ఐస్ మౌంటైన్ కనిపిస్తోందా? ఇప్పుడు నాకు కనిపిస్తోంది. ఎంత టైం పట్టింది? టన్నెల్ నుంచి ఇప్పుడే బయటకి వచ్చింది. ట్రైన్ మంచుకి దగ్గరగా వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. పైకి చూడండి. ఈ వైపు, మీ వైపు, ఇక్కడికి రండి చూడండి. మౌంటైన్ మొత్తం ఐస్తో కవర్ అయింది. ఎక్కడ చూసినా ఐస్. వర్షపు నీరు ఎలా కిందకి వస్తుందో చూడండి. అక్కడ నది ఎలా పారుతుందో చూడండి. ఇంకో దిశలో నీరు ఎలా వెళ్తుందో చూడండి. ఎంత అందంగా ఉంది. మంచు కరిగి నదిలా మారి ఐస్ అంతా తిరుగుతూ పారుతోంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్. ఇది ఎక్స్ప్రెస్. ఓహ్, చూడండి, ఎంత ఐస్ ఉందో చూడండి. ఇప్పుడు చూడండి. ట్రైన్ మలుపు తిరిగేటప్పుడు చూడండి. కనిపిస్తోందా? సన్స్క్రీన్ పెట్టుకోండి. కళ్లకు ఇబ్బంది అవుతుందా? నాకు మంచి సన్గ్లాసెస్ ఉన్నాయి. కావాలా? ఇప్పుడు మీ వైపు చూడండి. ట్రైన్ వంగుతోంది. ఇక్కడ చూడండి. ట్రైన్ని చూడండి. మీ వైపు చూడండి. అవును. ఇప్పుడు లూప్ చూడండి. ట్రైన్ కనిపిస్తోందా? ఇంజిన్ కనిపిస్తోందా? ఇప్పుడు వంగుతున్నప్పుడు చూస్తా. ముందు ఏముందో చూడాలి. ఇవన్నీ మన ట్రైన్ నుంచే చూస్తాం. అవును. అందుకే ప్రతి మలుపు తిరిగినప్పుడు ఇంత సీనరీ కనిపిస్తోంది. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఇదే. ఇప్పుడు మనం మౌంటైన్ ఎక్కుతున్నాం. నా వెనుక వైపు చూడండి. ఆ స్టేషన్ నుంచి మనం పైకి వచ్చాం. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, మీ వైపు చూడండి. అదే నేను చూస్తున్నది. ట్రైన్ మౌంటైన్ ఎక్కుతుండటం కనిపిస్తోందా? ఇక్కడ చూడండి. బస్ రూట్.
మనం కారులో వచ్చుంటే ఈ రోడ్డే వాడేవాళ్లం లేదా బస్లో వచ్చేవాళ్లం. మనమే డ్రైవ్ చేసుకుంటూ కూడా రావచ్చు. ఎలా ఉంది? కార్ని చూడండి. ఎలా వెళ్తుందో చూడండి. మలుపు చూడండి. ఇక్కడ డ్రైవ్ చేయడం కష్టమా? అంత కష్టం కాదు. రోడ్ హెయిర్పిన్లా తిరుగుతుంది. మలుపు మీద మలుపు. ఇప్పుడు మంచి వ్యూ మనవైపే ఉంది. మనవైపు ఐస్ ఉంది. ఇంకోవైపు ట్రైన్కు ఐస్ లేదు, ఏమీ లేదు. అందుకే ఈ పెద్ద గాజు ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. రెండు వైపులా అన్నీ కనిపిస్తాయి. మౌంటైన్స్ మొత్తం ఐస్తో నిండిపోయాయి. ఐస్ ఇంకా కరగలేదు. ఇంకా గట్టి ఐస్నే ఉంది. నీరు కనిపిస్తోందా? నీళ్లలో ఐస్ కనిపిస్తోందా? అక్కడ తేలుతూ ఉన్నదంతా ఐస్నా? చూడండి, ఐస్ ఇంకా ఉంది. ఎంత అందం! ఎంత ఐస్ ఉందో చూడండి. ఆ మౌంటైన్ మీద ఎంత మంచు ఉందో చూడండి. అది కరిగితే ఏమవుతుంది? ఇంత చలిలో కొంచెం సూర్యుడు వచ్చినా కరిగి పారడం మొదలవుతుంది. అదే అందం. ఈ ప్యూర్ వైట్, ఈ తెలుపు రంగు ఏ రూపంలో ఉన్నా అందంగానే ఉంటుంది. చూడండి, ఎవరో అక్కడ డ్రైవ్ చేస్తున్నారు. ఆ పెద్ద డ్యామ్ చూడండి. ఆ లోయలో హూవర్డ్ డ్యాంలా ఒక డ్యామ్ కట్టారు. అక్కడ నీళ్లు నిల్వ చేశారు. అదితో ఏమి చేస్తారు? నీటిని వదిలినప్పుడు కరెంట్ తయారు చేస్తారు. ఆ డ్యామ్ చాలా పెద్దది. ఆ నీరు తాగచ్చా? అవును, తాగొచ్చు. కరెంట్ సిస్టమ్ మన ఇంట్లో ఉన్న మోటార్లానే పనిచేస్తుంది. ఇంట్లో వాటర్ పంప్ వాడరా? అదే. ఇంట్లో మోటార్ ఆన్ చేస్తే నీరు పైకి లాగుతుంది. ఇక్కడ నీటి ప్రెషర్ టర్బైన్ని తిప్పి కరెంట్ తయారు చేస్తుంది. అంతే తేడా. మీరు ఇంట్లో తాగేది కూడా పంప్ చేసిన నీళ్లే. అదే కాన్సెప్ట్. ఈ ట్రైన్ పట్టుకోవడానికి నేను ఉదయం 5:30కి లేచాను. రేపు ఉదయం తొందరగా మిలాన్, ఇటలీకి డ్రైవ్ చేస్తే హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినలేము. మనం ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ టూర్ పూర్తి చేశాం. రేపు ఇటలీలోకి ఎంటర్ అవుతున్నాం. 2 వారాలు అయిపోయాయి. రేపు శుక్రవారం. 2 శుక్రవారాల క్రితం స్టార్ట్ చేశాం. ఇక్కడ చూడండి, ఎంత అందంగా ఉందో. మీరు అన్నట్టు పూర్తిగా మంచుతో కవర్ అయి ఉంటే అంత బాగా ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ తెలుపు, అక్కడ పచ్చ. అవును, అదే అందం. ఇంకా అంతా కరగలేదు. పచ్చ రంగు మిక్స్ ఉంది. అవును, అదే అందంగా చేస్తోంది. అప్పుడే కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అంతా తెలుపే ఉంటే తేడా కనిపించేది కాదు. ఇప్పుడు ఇది చూడండి, 2 మౌంటైన్స్ మధ్యలో ఆ పూల ప్యాచ్ ఎంత అందంగా ఉంది. ఐస్ ఒక కవర్లా, ఆర్చ్లా, హార్ట్లా ఏర్పడింది. అది చూడండి. వీడియో తీయండి. మౌంటైన్ హార్ట్లా ఉంది. నిజంగానే ఐస్తో చేసిన హార్ట్ షేప్లా ఉంది. అలా అయ్యింది. ఎక్కడ చూసినా వ్యూ ఒక మ్యాప్లా అనిపించింది. అందమైన గుండ్రటి షేప్లు, సర్కిల్లా. ప్రతి షేప్, ప్రతి బ్లాక్ ఒక మ్యాప్లా ఉంది. చాలా అందంగా ఉంది. పచ్చ, తెలుపు కలిస్తే ఎంత బాగుంటాయో. పచ్చ మౌంటైన్, పచ్చ అమ్మాయి. అలా డ్రెస్, స్కార్ఫ్, చీర వేసుకున్న పచ్చ మౌంటైన్ అమ్మాయి మంచు ఎగిరే చీరలాగా ప్రవహిస్తున్నట్టు ఉంది. చాలా అందంగా ఉంది. ఇదే మౌంటైన్ మొత్తమెత్తా? అవును, మనం ఇప్పుడే కిందకి వచ్చాం. ఇదే మాక్సిమం ఎత్తు. ఇంత. అటువైపు నుంచి మనం ఇలా చూసాం. ఇప్పుడు ఈ వైపు నుంచి చూస్తున్నాం. ఆ మౌంటైన్ టాప్ మీద ఇంకో మౌంటైన్ ఉంది. పూర్తిగా కవర్ అయి ఉన్నా మనకి తెలియదు. ఇది చెట్లతో నిండిన పచ్చ మౌంటైన్, దానిమీద తెల్లటి మంచు. ప్రతి మంచు ఆకారం ఒక మ్యాప్లా ఉంది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇండియా, శ్రీలంక. వేర్వేరు దేశాల మ్యాప్ల కలెక్షన్లా ఉంది. ఇప్పటివరకు ఎవరూ చెప్పని మాట ఏంటంటే ఇమాజినేషన్. ఓహ్, అది అముధాదేవి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీలా ఎవరూ ఆలోచించరు. దానికి నువ్వేమంటావు? సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చర్చ్ బెల్ మోగుతోంది. చూడండి,
ఎంత అందంగా ఉందో. మౌంటైన్ మధ్యలోనే మోగుతోంది. అక్కడ ఒక చర్చ్ ఉంది. మౌంటైన్ సెంటర్లో చూడండి. చాలా బాగుంది. ఆ బెల్ మోగుతోంది. ఎకో సౌండ్ అద్భుతంగా ఉంది. ఈ ట్రైన్ గ్లేసియర్ ఎక్స్ప్రెస్. ఇంగ్లీష్లో, జర్మన్లో, ఫ్రెంచ్లో, ఇంకా వేరే భాషల్లో వేర్వేరు ఉచ్చారణలో పలుకుతారు. ప్రతి భాషలో కొంచెం తేడాగా చెబుతారు. కాని ఈ ట్రైన్ ప్రత్యేకత ఏంటి? ఈ అందమైన దృశ్యాలన్నీ మన చుట్టూ పానోరమాలాగా కనిపిస్తాయి. ఎంత అందంగా ఉంది. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా చాలా, చాలా బాగా అనిపించింది. మీరు ఇక్కడికి వస్తే ఈ అనుభవాన్ని మిస్ అవ్వకండి. మాతో కలిసి ప్రయాణించినందుకు చాలా థ్యాంక్స్. ఇది పూర్తిగా వేరే అనుభవం. గ్లాస్ కేబిన్లో కూర్చుని అన్ని వైపుల నుంచి ప్రకృతిని చూడటం. ఇలాంటి అనుభవం ఇంకెక్కడా దొరకదు. నిజంగా గ్రేట్. గాజు వల్ల వ్యూ చాలా వెడల్పుగా, క్లియర్గా కనిపిస్తుంది. మీరు మాతో కలిసి ప్రయాణించినట్టు నాకు అనిపిస్తోంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మధుర కపుల్ ఇన్ యూఎస్ఏ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చాలా థ్యాంక్స్.